దేవుడు చాలా మంచోడయ్యా. భయ్య బాలయ్య బాబు గారు ఎవరికి భయపడరు, ఎంత వాడైనా భయపడరు. కాకపోతే బాలయ్య బాబు గారి దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగాలన్నా, పక్కన నిల్చుకొని పూలదండ వెయ్యాలన్నా చాలా 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 భయపడుతుంటారు. అలాంటి బాలయ్య బాబు గారు ఒక వ్యక్తికైతే విపరీతంగా భయపడేవారంట. ఖచ్చితంగా భయపడకపోతే కొట్టేవారంట ఆ వ్యక్తి. అతను ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలయ్య బాబు గారు మనకు తెలిసినంత వరకు చాలా కోపదారి మనిషి. అందులో ఫ్యాన్స్ కొడుతూ ఉంటాడు. ఫ్యాన్స్ ఏదైనా చేస్తే కోప్పడుతూ ఉంటాడని అందరికీ తెలిసిందే. కాకపోతే ఇన్నర్ ఫీలింగ్ ఏమైతే బాలయ్య బాబు గారు చాలా మంచి వ్యక్తి, పసిపిల్లవాడి మనస్తత్వం, లోపలేది పట్టుకోకుండా బయటికి చెప్పేస్తూ ఉంటాడనేసి చాలామంది అనుకుంటుంటారు. అది అసలు సిసలైన నిజమైన మాట. కాకపోతే అలాంటి బాలయ్య బాబు గారు కూడా ఒక వ్యక్తికి భయపడేవాడంట భయ్య ఒక కాలంలో. సో ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మన జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి అయినటువంటి హరికృష్ణ గారు. హరికృష్ణ గారు బాలయ్య బాబు గారి అన్నగారు. సో హరికృష్ణ గారు అంటే బాలయ్య బాబు గారికి చాలా భయం అంట. ఆయన నడిచొస్తూ ఉంటే వణికేవాడంట. అంతేకాదు ఆయన నడిచొస్తూ ఉంటే ఓ రేంజ్లో గూస్ బంప్స్ వచ్చేవంట ఇంట్లో కూడా. ఆఖరికి సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా హరికృష్ణ గారిని చూసి భయపడేవారంట. సో ఇది బాలయ్య గారి నోటి వెంట వచ్చింది. అంతేకాదు ఒకరోజు బాలయ్య బాబు గారు వాళ్ళ తాతగారి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ హరికృష్ణ గారు పొలం దగ్గర పనులు చేపిస్తూ ఉంటే బాలయ్య బాబు గారు హరికృష్ణ వారి దగ్గరకు వెళ్ళి, మన పొలం ఎలా ఉంది అన్నయ్య అంటే ఆ పొలం దగ్గర నుంచి వారి తాతగారి ఇంటి వరకు కొట్టుకుంటూ వచ్చాడంట భయ్య హరికృష్ణ గారు. మన పొలం నువ్వు పండించావా, పొలం నీదా అనేసి చెప్పుకుంటూ కొట్టుకుంటూ వచ్చాడట భయ్య. ఇంటి వద్దకు వెళ్ళగానే పొలం నాది, తాతది, మేము పండించాం అనేసి చెప్తే వారి తాత కూడా తలూపారట భయ్య. సో అలా ఎప్పుడైనా కోపం వస్తే ఖచ్చితంగా తన్నులు తినేవాడంట భయ్య మన బాలయ్య బాబు గారు. తన అన్నగారి గురించి తెలుసుకుంటూ బాలయ్య గారు భావోద్వేగానికి గురయ్యారు ఒక ఇంటర్వ్యూలో. సో ఇది ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాలయ్య బాబు గారి గురించి ఇంకొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భయ్య.